Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ వీడియోలో ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో కెమికల్ ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్లో మనం ఒక రియాక్షన్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేసే ప్రాబ్లం ఒకటి చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే ప్రిడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ అన్నాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీని రియాక్షన్ కోటియంట్ క్యూసీతో కంపేర్ చేసి రియాక్షన్ డైరెక్షన్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఈజ్ ద రియాక్షన్ ప్రొసీడింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు దానిపైన ఒక ప్రాబ్లం చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సరే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఒక రియాక్షన్ ఇచ్చాడు. ఫర్ ఏ రియాక్షన్ Cl2 plus F2 gives rise to 2Cl. సో గివెన్ దట్ నోట్ చేద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, క్లోరిన్ గ్యాస్ కంబైన్స్ విత్ ఫ్లోరిన్ గ్యాస్ we get ClF. ఓకే, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం వాటి. ఒక హాలోజన్ ఇంకో హాలోజన్తో కంబైన్ అయితే వచ్చేటువంటిది. ఓకే సరే, బాగుంది. దీనికి ఏ వాల్యూ ఇచ్చాడు, మనకు కేసీ వాల్యూ ఇచ్చాడు 1.99 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ గివెన్. ఓకే, తర్వాత హియర్ కేసీ హ్యాస్ నో యూనిట్స్. వై? బికాస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్. ప్రోడక్ట్లు రియాక్టెంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ కాబట్టి డెల్టా ఎన్ 0 కాబట్టి యూనిట్స్ 0. ఓకే, అది కూడా మనం గత వీడియోస్లోనే చూసాం యూనిట్స్ ఏముంటాయో కూడా. సరే, కేసీ వాల్యూ ఉంది. ఇప్పుడు మనకు రియాక్షన్ వాట్ హ్యాపెన్స్ అన్నాడు ఇన్ ఏ మిక్చర్ ఒరిజినల్లీ కంటైనింగ్. ఈ మిక్చర్లో ఒరిజినల్గా ఈ కాన్సన్ట్రేషన్లు ఇవి ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంటుంది, రియాక్షన్ ఫార్వర్డా బ్యాక్వర్డా, ఈక్విలిబ్రియం రీచ్ అయిందా, వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి అంటే రియాక్షన్ కోటియంట్ కావాలి. సో రియాక్షన్ కోటియంట్ QC ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే రియాక్షన్ కోటియంట్ ఫార్ములా సేమ్ కేసీ ఫార్ములానే, కాదంటే అట్ ఏ గివెన్ టైం, నాట్ అట్ ఈక్విలిబ్రియం అంట. సో ఫార్ములా ఏమవుతుంది, ClF మోలార్ కాన్సన్ట్రేషన్ కోఎఫిషియంట్ 2 ఉంది కదా, పవర్లోకి వెళ్తుంది, ఇంటూ Cl2 మోలార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ F2 మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకేనా, రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్. ఇదే కదా కేసీ QC రెండు డెఫినేషన్లు ఒకటే. సరే, ఇప్పుడు QC వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఇచ్చిన కాన్సన్ట్రేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమేమి ఇచ్చాడు, మనకు Cl2 కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 0.4 మోల్ పర్ లీటర్, F2 కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 0.2 మోల్ పర్ లీటర్, అలాగే ClF కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 7.3 మోల్ పర్ లీటర్ అని. ఈ 3 కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు, నోట్ చేసుకున్నాం. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ClF కాన్సన్ట్రేషన్ ఎంతనైనా 7.3 హోల్ స్క్వేర్ పవర్ 2 ఉంది కదా. ఓకే, Cl2 కాన్సన్ట్రేషన్ ఎంతనైనా 0.4 ఇంటూ తర్వాత ఎవరున్నారు F2 కాన్సన్ట్రేషన్ ఎంతనైనా 0.2. ఓకేనా, ఇప్పుడు మనము సింప్లిఫై చేద్దాం. 7.3 ఇంటూ 7.3 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే 53.29 వస్తుంది. వాల్యూ ఎంత వస్తుంది, 53.29. 0.4 ఇంటూ 0.2 0.08 అవుతుంది. ఓకేనా, ఈ రెండు డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే వాల్యూ, లేదా ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం, దీన్ని 2 డిజిట్స్ పెంచేసుకుందాం, కింద 8 చేద్దాం, పైన 2 క్యారెక్టర్స్ పెరగాలి కదా, 5329/8. సో ఇంకా ఈజీగా డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 666.125, 666.125. This is QC value. Now we can conclude whether the reaction proceeding in forward or backward by comparing Kc and QC. Here we have Kc. Kc value is given as 1.99 and QC value is 666. So which is greater? Is it Kc or QC? Just 1.99, 666. So here therefore QC is greater than Kc. QC value మన కేసీ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంది. ఇట్ మీన్స్ దట్ ఈస్
the reaction proceeds in backward direction. ఓకేనా, రియాక్షన్ ఏ డైరెక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో, క్యూసీ గ్రేటర్గా ఉంటే. ఒకవేళ కేసీ గ్రేటర్గా ఉంటే ఫార్వర్డ్. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.